యొక్క వాక్యంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతని నందు విశ్వాసం ఉండనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. చాలు గట్టిగా చప్పటి కొట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ రాత్రికాల సమయంలో వినబోతున్నాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు గురించి అనేకమైన విషయాలు అనేక మంది భక్తులు రాశారండి. యేసయ్య ప్రత్యక్షత, ఆయన ఆత్మస్వరూపిగా ఆయన అనేక ప్రాంతాలు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్ని కార్యాలు చేశారో, ఆయనకంటే ఆయన వెనక వచ్చు ఆయన శిష్యులు ఇంకా బలమైన కార్యాలు చేస్తారని యేసయ్య వాగ్దానం చేశాడు. అదేవిధంగా ఆయన ఏ గ్రామంలో ఏ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు అడుగు పెట్టినా ఆయన వాక్కుతో పాటు ప్రజలను బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు, ప్రజల యొక్క కన్నీటిని తుడిచేవాడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు లూస్త్రాలో అడుగు పెట్టినప్పుడు ఒక నడవలేని స్థితి, పుట్టినది మొదలుకొని నిలబడలేని వ్యక్తి, నడవలేని వ్యక్తి పౌలు చెప్తున్న మాటలు వింటూ ఉన్నాడట. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా స్పష్టంగా ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు. యేసు క్రీస్తులో ఉన్నటువంటి శక్తిని, యేసు క్రీస్తులో ఉన్న అభిషేకాన్ని, యేసు క్రీస్తులో ఉన్న ప్రేమని పౌలు చాలా తేటగా అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్న ఈ వ్యక్తి నిలబడలేనివాడు, నడవలేని స్థితిలో ఉన్నవాడు. ఆ విధంగా పౌలు చెప్తున్న మాటలు వింటూ ఉన్నప్పుడు అతనికి బలమైనటువంటి విశ్వాసం కలిగినట్లు మనం చదువుకున్నాం. పుట్టినది మొదలుకొని కుంటివాడట, నిలబడలేని నడవలేనటువంటి స్థితిలో ఉన్నవాడు. అతను వింటూ అనేక మంది గొప్ప గొప్ప వైద్యుల గురించి వినుండొచ్చు. తన కాళ్ళు రావాలని, తను నిలబడాలని చాలామంది ఎద్దుకు వెళ్ళి ఉండొచ్చు. గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప వారి యొక్క మాటలు విని చాలాసార్లు నాకేమైనా మేలు జరుగుతుందేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు. పెద్ద పెద్ద వారి ఎదుటికి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఉండొచ్చు. కానీ పౌలు చెప్పేది ఒక మేధావి గురించి చెప్పట్లేదు, చాలా గొప్ప వ్యక్తి గురించి చెప్పట్లేదు. కానీ ప్రేమ స్వరూపి, కనికర స్వరూపుడు, ఆయన యొక్క సువార్తలో ఏ విధమైన శక్తి ఉందో, యేసు క్రీస్తు ప్రభు ఎవరో, ఆయన ఎటువంటి దేవుడో, ఈ లోకంలో ఏ విధంగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కార్చాడో చాలా తేటగా క్రీస్తు సువార్తని పౌలు భక్తుడు బోధిస్తున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది సువార్తలో శక్తి ఉంది. ఆ శక్తి ఏ సువార్త అంటే రక్షకుడు, విమోచకుడు, సృష్టికర్త అయిన యేసు గురించి చెప్పినప్పుడు ఎటువంటి వారి జీవితాలైనా మారిపోతాయి, బాగుపడతాయి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ సువార్త, ఆ శుభవార్త శక్తి కలిగిన వార్త, జీవితాలను మార్చే వార్త. చాలా వార్తలు ఈ కుంటి వ్యక్తి వినుండొచ్చు, చాలా మంది గురించి తెలుసుకుని ఉండొచ్చు. ఈ రాత్రి కూడా నువ్వు యొక్క సభకు వచ్చి ఎవరి గురించి వినాలని ఒకవేళ కొత్తగా వచ్చావేమో, నేను మొదటిగా చెప్పాను, నామకార్థ క్రైస్తవ జీవితాలు జీవిస్తూ వచ్చావేమో, ఒకవేళ క్రీస్తు ప్రేమకు దూరమైన స్థితిలో వచ్చావేమో, ఒకవేళ క్రీస్తులో ఉండి పాపం చేస్తూ ఈ యొక్క సభకి చూద్దామని, విందామని వచ్చావేమో. కానీ ఎంతమంది గురించి ఏ వార్త నువ్వు విన్నావో నాకు తెలియదు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు వినవలసింది ఎవరి గురించి అంటే, నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరి గురించి అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు గురించి. చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆయన ఎంత కనికరం కలిగిన వాడో, ఆయన ఎంత దయాదాక్షిణ్యపూర్ణుడో, ఆయన ఏ విధంగా ప్రతి మానవాళి గురించి రక్తం కార్చి ప్రాణం పెట్టాడో చాలా తేటగా పౌలు భక్తుడు అక్కడున్న ప్రజలకి లూస్త్రాలో వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు ఈ కుంటివాడు వింటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శారీరక కుంటితనం లేకపోవచ్చు, నీ శరీరంలో ఎటువంటి వ్యాధి ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఆత్మీకంగా నిలబడలేని కుంటితనం, పాపంలో ఆ యొక్క కుంటివాడు ఏ విధంగా నిలబడలేక, నడవలేక కూర్చున్నాడో, పాపంలో కూర్చుండిపోయిన జీవితం నీకు ఉండొచ్చు. త్రాగుడికి, వ్యసనానికి, వ్యభిచారానికి బానిసైపోయిన బ్రతుకు నీకు ఉండొచ్చు. కానీ నువ్వు వినబోతున్న వార్త ఎవరిదంటే సత్య సువార్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వార్త. ఆయన మాటలో శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన మాటలో జీవం ఉంది.
ఆయన ఎప్పుడు కూడా ఆయన నోటి మాటలు దయగలిగిన మాటలకి ప్రజలు ఆశ్చర్యపడేవారు. అటువంటి వ్యక్తి గురించి, అటువంటి రక్షకుడి గురించి పౌలు భక్తుడు బోధిస్తూ ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తు గురించి ఏం విన్నావో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి, ఆయన కనికర స్వరూపుడు. పాపిని పాపిగా చూసే దేవుడు కాదు, కానీ పాపము నుంచి విమోచించే దేవుడు. ఒక వ్యక్తి వ్యాధితో ఉన్నా, ఒక వ్యక్తి పాపంలో ఉన్నా, ఒక వ్యక్తి మానసికంగా నలిగిపోయిన స్థితిలో ఉన్నా ఆ వ్యక్తిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఈ పౌలు చాలా స్పష్టంగా, చాలా తేటగా క్రీస్తులో ఉన్న ప్రేమని, గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడని. అట్లాంటి ఎప్పుడు కూడా ఆ మాటలు వినలేది కుంటి వ్యక్తి. అతను వింటున్న మాటలు చూస్తున్నప్పుడు చాలా ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే నిజంగా ఈ యేసు క్రీస్తు ఇంత శక్తిమంతుడా, ఇంత గొప్ప దేవుడా, అంత వివరంగా వివరిస్తున్నాడు పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభు గురించి. ఏ వివరణ నీకు తెలుసు యేసయ్య గురించి? ఆయన ఎంత దయగలిగిన దేవుడా, ఎంత కృప కలిగిన దేవుడా అనే విషయాన్ని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి ప్రేమ స్వరూపి ఆయన. అందుకని కుంటివాడికి పౌలు భక్తుడు అక్కడ వాక్యాన్ని తేటగా బోధిస్తున్నప్పుడు యేసయ్యలో ఉన్న కనికరం, యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న మంచితనం, యేసయ్యలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తూ చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఇతనికి ధైర్యం వచ్చింది. ఎందుకంటే నేను ఎంతో మంది గురించి విన్నాను, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను, ఎక్కడెక్కడో తిరిగాను, ఎవరెవరినో ఆశ్రయించాను, కానీ ఈయన చెప్తున్న ఈ రక్షకుడు యేసయ్య తప్పకుండా నన్ను స్వస్థపరచగల దేవుడు, నన్ను లేవనెత్తగల దేవుడు. ఈ కుంటితనమును బాగు చేయడానికి తన తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉండొచ్చు, పాపం ఎక్కడెక్కడో తిరిగి ఉండొచ్చండి. ఈ రోజుల్లో నీ బిడ్డలు బాగాలేకపోతే, నీ భర్త భయంకరమైన పాపానికి బానిసైపోతే, నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే, ఆర్థికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎన్నో రీతిలుగా నువ్వు అనుభవిస్తున్న శ్రమను బట్టి నువ్వు ఎక్కడెక్కడో పరిగెత్తుంటావు, ఎవరెవరినో ఆశ్రయించుంటావు, ఎవరెవరి దగ్గరకు వెళ్ళి ఎవరైనా ఈ సమస్యకి జవాబిస్తారని తిరుగుంటావు. అదేవిధంగా అతని తల్లిదండ్రులు తిరిగి ఉండొచ్చు, మీరు కూడా మీ అవస్థలను బట్టి తిరుగుతూ ఉండొచ్చు, తిరిగి ఉండొచ్చు. కానీ అందరూ కూడా తిరిగి తిరిగి విడిచిపెట్టి అలసిపోయిన స్థితిలో ఈ కుంటివాడు వింటున్న స్వార్థ ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు స్వార్థ. ఎందుకంటే దేవుని బిడ్డ, ఈ రాత్రి ఎవరి గురించి విని నలిగిపోయి అలసిపోయిన స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావేమో, నిన్ను ప్రేమిస్తామని చెప్పిన వారు నిన్ను విడిచిపెట్టిన అనుభవంలో ఉన్నారేమో, నీకు సహాయం చేస్తానన్న మనుషులు నీకు దూరంగా వెళ్ళిపోయారేమో. అందుకని ఆ యొక్క కండిషన్స్లో, నలిగిపోయిన అనుభవంలో ఈ సభల్లో దేవుడు నాతో మాట్లాడితే బాగుండని దుఃఖంతో, వేదనతో వచ్చావేమో. నీ కట్టుకున్న భర్త, లేదా నీ భార్య, లేదంటే నువ్వు ప్రేమించిన నీ బిడ్డలు, నీ ఆప్తులు, నీ స్నేహితులు, అనేకులు నీతో ఉంటానన్నవారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మేము చెప్పే ఈ యొక్క ప్రేమ కలిగిన దేవుడు, పౌలు గారు ప్రకటించిన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న శక్తి, స్వార్థ ఈ రాత్రి ఎందుకు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతుందో వివరంగా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ జీవితం పడిపోయిన స్థితిలో ఉంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఎందుకంటే ఒకసారి పేతురు ఆ యొక్క రాత్రంతా ప్రయాసపడి చేపలు పడుతూ ఉన్నాడట. ఆ గెన్నేసర్ తీరాన యేసుక్రీస్తు ప్రభు ప్రజలకి వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాడని
ఓటమిలో ఉన్న వారిని దర్శించే దేవుడు యేసయ్య. పడిపోయిన ప్రాకారాలు కట్టే దేవుడు ఆయన. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన యొక్క వాక్యములో జీవం ఉంది. అందుకని అక్కడికి వెళ్ళి ఆ యొక్క సముద్ర తీరాన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన దేవుని యొక్క శక్తిని, తండ్రి అయిన దేవుని యొక్క గొప్పతనాన్ని కుమారుని యేసుక్రీస్తు ప్రభు ఆ దినాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రజలు అనేకులు ఆయన మాట వింటూ ఆశ్చర్యపడుతూ వాక్యం వింటున్నారు. అయితే సీమోను పేతురు ధోరణి తీసుకున్నాడు, వాక్యాన్ని చెప్తున్నాడు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత అలా చూస్తున్నాడు. ఎందుకంటే పాపం జాలర్లు కష్టపడితే ప్రయాసపడితే తినేవారండి. ఒకవేళ వారు వ్యాపారాన్ని జరిగించుకోవాలంటే రాత్రంతా ప్రయాసపడినా వారికి ఏమీ దొరకలేదు. కుటుంబంలో ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఏదో కొరత, ఏదో నష్టం అనుభవిస్తుండొచ్చు. ఈ రాత్రి కూడా నీవు కూడా ఏ పోరాటంలో వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో. పేతురు కూడా వలలు కడుక్కుంటూ యేసుక్రీస్తు మాటలు వింటూ ఉన్నాడు. ఆ మాటలు ఏం మాటలో తెలియదు కానీ దేవుని బిడ్డలారా, ఆ మాటలో శక్తి ఉంది అని మాత్రం నేను చెప్పగలను. ఆ మాటలో జీవం ఉందని మాత్రం మేము చెప్పగలం. ఎందుకంటే ఆ మాట జీవితాన్ని మార్చే మాట అండి. ఆ మాట కుటుంబాన్ని కట్టే మాట. యేసయ్య ఎక్కడ మాట్లాడినా, యేసుక్రీస్తు గురించి ఎవరు ప్రసంగించినా ఆ మాట జీవితాల్లో ఉన్నటువంటి కొదువుని, వేదనని తొలగించే మాట. అందుకని ఈ యొక్క పేతురు ఆ మాటలు వింటున్నాడు, వలలు కడుక్కుంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పేతురు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ ధోరణిని కొంచెం లోతులోకి నడిపించి వల వేయమంటున్నాడండి. అప్పుడు పేతురు అంటున్నాడు, రాత్రంతా కష్టపడ్డాం కానీ ఏమీ దొరకలేదు యేసయ్య, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తాను. గట్టిగా చెప్పకుండా దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి ఎన్ని మాటలను బట్టి నువ్వు తిరిగావో నాకు తెలియదమ్మా. నిన్ను ప్రేమించిన వారు నీకు మాట ఇచ్చి తప్పిపోయారేమో. నీ కుటుంబంని నీకు సహాయం చేస్తానన్నవారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. కానీ నీ జీవితంలో నువ్వు ఎవరి మాట మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నవాడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మారాని మధురముగా మార్చే దేవుడు ఆయన. చీకటిలో ఉన్న నీ జీవితాన్ని వెలుగులోకి నడిపించే దేవుడు. ఎందుకంటే ఈ యొక్క పేతురు ఓడిపోయిన స్థితి ఎట్లుందంటే, అదేవిధంగా ఈ లూస్త్రాలో ఈ బలహీనమైన స్థితిలో ఈ పాదములు లేక నిలబడలేని వ్యక్తి స్థితి కూడా దిగజారిపోయిన అనుభవం దేవుని బిడ్డలారా. మేము ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నాం, చాలా పట్టణాలకు వెళ్తూ ఉన్నాం. ప్రజలు ఏడుస్తూ ఉంటారు పాపం. మా దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాల్లో శాంతి లేకపోవటం, సమాధానం లేకపోవటం, నమ్మిన వారు విడిచిపెట్టడం, అనేక రీతులుగా శ్రమలు, కడుపును పుట్టిన బిడ్డల ద్వారా, కట్టుకున్న భర్త ద్వారా, కుటుంబంలో శాంతి లేకపోవడం ద్వారా అనేక రీతులుగా వారు వింటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మేము సువార్త ప్రకటిస్తుంటామో వారు ఏడుస్తూ వారి జీవితాలను యేసయ్యకి సమర్పించుకుంటున్నారండి. అంతేకాక వెంటనే దేవుడు వారి జీవితాలు అద్భుతాలు చేయడం మేము చూసాం. ఈ రాత్రి ఏ కండిషన్లో మీరు ఇక్కడికి వచ్చారో, ఎవరి మాట మీద మీరు ఆడుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నీతో మాట్లాడుతున్నవాడు సర్వశక్తిమంతుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. మనం లోతులోకి వెళ్ళబోతున్నాం. ఏంటి ఆ కండిషన్ అంటే, నువ్వు ఒకవేళ నడవగలిగే స్థితి నీకు ఉండొచ్చు, నీకు 2 చేతులు కాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక పాపము నిన్ను పట్టుకుందేమో. ఆ పాపము నిన్ను కుంటివాడిలాగా చేసి మూల కూర్చోబెట్టేసిందేమో. ఒక పాపముని వాకిట పొంచి నీ కుటుంబాన్ని నవ్వులు పాలు చేసి నష్టాన్ని, ఇబ్బందిని కలుగజేసిందేమో. నీ కుటుంబంలో శాంతి, సమాధానం లేని స్థితిలో సంవత్సరాల నుండి ఆ కుంటి వ్యక్తి గారు నిలబడలేక, నడవలేక పడి ఉన్నావేమో. కానీ పౌలు తేటగా ఆ కుంటివాడితో, అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఆ కుంటి వ్యక్తికి ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగు చేసిన మాట ఎవరి మాట అంటే సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు మాట. ఈ రాత్రి నీ జీవితంలో నిరీక్షణ లేని నీకు, విశ్వాసం లేని నీకు, బలము లేని నీకు, పడిపోయిన నీకు ఈ మాట నిన్ను లేవనెత్తబోతుంది సహోదరి, సహోదరుడా. ఆయన మాటలో ఉన్న శక్తి ఏంటంటే పేతురు అంటున్నాడు, ప్రభు రాత్రంతా కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, ఒక్క చేప దొరకలేదు. రాజమండ్రి పట్టణానికి చాలా మంది దైవజనులు వచ్చి ఉండొచ్చు, చాలా వర్తమానాలు విని ఉండొచ్చు, కానీ నీ జీవితం శూన్యమేమో. కానీ రాత్రి ఒక్క మాట ద్వారా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడా. యేసుక్రీస్తు ప్రభుతో పేతురు అంటున్నాడు, నీ మాట చొప్పున వల వేస్తానయ్యా. ఎన్నోసార్లు ఎంతో జ్ఞానంతో, శక్తితో వలలు వేసి ఓడిపోయిన అనుభవం ఉంది పేతురికి. కానీ యేసుక్రీస్తుతో అంటున్నాడు, నీ మాట చొప్పున వలేస్తాను. ఎప్పుడైతే పేతురు ఆ మాటని
యేసయ్య మాట మీద వల వేశాడో దేవుని బిడ్డలారా, పట్టజాలని చేపలు పడ్డాయి దేవుని బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎవరి మాటలు విని అలసిపోయావేమో, నీ కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, విడుదల లేక, బంధకాల మధ్యలో కూరుకుపోయి ఇక్కడికి వచ్చావేమో. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే, ఆ భయంకరమైనటువంటి ఆ కుంటి వ్యక్తి వింటున్న మాట ఎవరి గురించి వింటున్నాడంటే, లోకరక్షకుడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ జీవితానికి విడుదలనిచ్చిన దేవుడు. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఆయన మన బ్రతుకుని మార్చిన దేవుడు. చూడండి, ఒక ఇంట్లో ఒక రోగి ఉంటే ఆ ఇంట్లో సంతోషం ఉండదు. ఒక ఇంట్లో నలుగురు బిడ్డలు బాగుండి ఒక్క బిడ్డ కానీ వ్యాధిగ్రస్తుడిగా ఉంటే ఆ ఇంట్లో ఎంతో వేదన ఉంటుంది దేవుని బిడ్డలారా. చూడండి, ఈ కుంటివాణ్ణి బట్టి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉండొచ్చు, ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఉండొచ్చు, ఎంత ప్రయాసపడి ఉండొచ్చు, ఎంత కష్టపడి ఉండొచ్చు. ఒకవేళ విసిగిపోయిన స్థితిలో ఉన్నారేమో, ఎన్నో ప్రాంతాలు తిరిగి తిరిగి అలసిపోయిన స్థితిలో ఉన్నారేమో. ఇక్కడ ఒక సహోదరి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. నీకు 12 సంవత్సరాలు అవుతుంది బిడ్డలు లేని స్థితిలో ఇక్కడ కూర్చొని ఆయన దేవుని మాటలు వింటున్నావు. చాలా మంది పెద్ద పెద్ద వైద్యుల దగ్గరికి వెళ్ళావు, కానీ ఎక్కడ నీకు ఫలితం లేదు. నువ్వు అనుకుంటున్నావు, ఇక నా జీవితానికి నిరీక్షణ లేని స్థితిలో నేను ఇక్కడికి వచ్చాను, ఏమైనా దొరుకుతుందేమో అనే ఆశతో ఆదరణ లేని స్థితిలో ఉన్నావు. కానీ ఈ రాత్రి నీకు శుభవార్తమ్మ. నీకు మాట ఇచ్చే దేవుడు, ఆకాశమును భూమిని కలుగ చేసిన దేవుడు. నీకు మాట ఇచ్చే దేవుడు. నీ జీవితంలో నేర్చుకో, ఆకాశాన్ని భూమిని కలుగ చేసి భూమిని శూన్యంలో వేలాడదీసిన దేవుడు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఈ రాత్రి. 12 years నుంచి బిడ్డలు లేక నింద, అవమానం, వ్యతిరేకతను భరిస్తున్నావు. చాలా బాధతో ఈ మీటింగ్కి వచ్చావు. డాక్టర్ చెప్పారు నీకు బిడ్డలు పుట్టరని, కానీ నువ్వు చాలా బాధపడుతున్నావు. కానీ ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో నేను అద్భుతం చేయబోతున్నా అంటున్నాడు. ఎవరా సహోదరి? ఆ ఒక్క స్త్రీ లేచి నిలబడితే నీకోసం దైవజనుడు ప్రార్థన చేస్తాడు. నీ కుటుంబంలో శూన్యం లాంటి నీ జీవితంలో ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. వెనకాల పట్టుకోండి. హోలీ స్పిరిట్, yes హోలీ స్పిరిట్, ఇప్పుడే ఆ గర్భం నాకు యేసయ్య కావాలి అన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి ముందట మోకరించండి. పరిగెత్తుకుంటూ వచ్చి ముందట మోకరించండి. కావాలని ఎవరు కావాలి? నాకు యేసు కావాలి. యేసయ్య కావాలని కావాలి.
దిస్ ఇస్ రియల్ రివైవల్. పేతురు ప్రసంగించినప్పుడు ఇదే ఉజ్జీవం. ప్రజలు హృదయంలో నొచ్చుకొని వారి జీవితాలు సమర్పించుకున్నారు. గట్టిగా చెప్పట్టుకుందామా? నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. ఇంకా ఎవరైనా సినిమాలకి, సీరియల్స్కి, ఆల్కహాల్ త్రాగుడికి బానిస, పొగ తాగటానికి బానిస, ఇవన్నిటికీ బానిస అయిపోయిన వారు ఎవరైనా ఉంటే నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు. మీరెందుకు ఇక్కడికి నడిపించబడ్డారంటే మీరు ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించాలి. గట్టిగా చెప్పట్లేదు. ఈరోజు సినిమాలకి, సీరియల్స్కి గుడ్ బై. అందరూ ఒకసారి గుడ్ బై చెప్పండి. ఒకసారి త్రాగుడికి బానిస అయిపోయిన వారందరూ కూడా గుడ్ బై. ఒకసారి లోక సంబంధమైన అలవాట్లన్నిటికీ కూడా గుడ్ బై. అందరి చేతులు ఉంటాము. ఒకసారి ఈరోజు సాతాను ఏడ్చే రాత్రి, పరలోకం ఆనందించే రాత్రి. ఒక పాపి మారితే, దేవుని పాదాల చెంత చేరితే పరలోక సైన్యమంతా కూడా ఆనందిస్తుంది. అదే ఈ రాత్రి జరుగుతున్నది. గట్టిగా చెప్పట్టుకూడదా? నాతో కలిసి ప్రార్థన చెప్పండి. రాత్రి అందరి చేతుల పైకి ఎత్తండి. మాతో పాటు గట్టిగా ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు రక్షకుడవని, దేవుడవని మేము నమ్ముతున్నాం తండ్రి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి నీ రక్తంలో కడిగి నన్ను నీ బిడ్డగా స్వీకరించండి. యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నాకు దేవుడిగా ఉండండి తండ్రి. నన్ను చేర్చుకున్నందుకు వందనాలు, నా పాపములు క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారం యేసుక్రీస్తు లోక రక్షకుడని హృదయమునందు అంగీకరించి నోటితో ఒప్పుకోవటం బట్టి ఈరోజు నువ్వు రక్షింపబడ్డావు. గట్టిగా చెప్పట్టుకుంటాను. కాబట్టి రక్షింపబడిన నీవు మంచి ప్రార్థనా పరులు, గొప్ప దైవజనులు రాజమండ్రిలో ఉన్నారు. మంచి మందిరానికి వెళ్ళండి, బాప్తిజం తీసుకోండి. ప్రభు అత్యధికమైన కృప మీకు తోడయండి, నడిపించి తన రాకడ కోసం సిద్ధపరచును గాక. ఐఎమ్ పాస్టర్ కళాధర్ ఫ్రమ్ పోలవరం. నేను అనేక సార్లు మరి టీవీ ఛానల్లో పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క వాక్యం వింటున్నాను, షారోన్ గారి యొక్క వర్తమానం వింటున్నాను. రాజమండ్రి వీరు రావడం అని దేవుని మహాకృప. వీరు రావడం వల్ల మా పట్టణ ప్రజలు, ప్రాంత ప్రజలు దీవించబడ్డారని నేను నమ్ముతూ స్తుతిస్తున్నాను. ఈ యొక్క వాక్యం ద్వారా నేను ఆత్మీయ జీవితంలో చాలా బలపడడం జరిగిందండి. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నాతో క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది. నా యొక్క ఆత్మీయ జీవితంలో ఏ విధంగా అయితే ఎదగాలో పరిశుద్ధాత్మ ద్వారా నాతో క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క మీటింగ్స్ ద్వారా నేను ఇంకా అనేకుల్ని ఈ యొక్క మీటింగ్స్ నడిపించాలని ఆశపడుతున్నాను. మిగిలిన రోజులు కూడా దేవుడు తన యొక్క ప్రసన్నతని ఇంకా ఇంకా చూపించి దైవజనుల్ని ఇంకా బలంగా వాడుకోవాలని కూడా మేము ఆశపడుతున్నాం. మేము చాలా సంతోషపడుతున్నాం. ప్రవీణ్ గారు, షారోన్ గారు రాజమండ్రి రావడం అంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. రాజమండ్రి పట్టణం కూడా చాలా సంతోషపడుతుంది. ప్రైజ్ లార్డ్. మేము లింగంపర్తి నుంచి వచ్చామండి. దేవుడు ఈ మీటింగ్స్లో నిజంగా మైటీ మెరాకిల్స్ ఇక్కడ జరిగించాడు. నిజంగా బలమైన సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప ప్రేరేపణ ఇక్కడిని బట్టి మేము కలిగి ఉంటా ఉన్నాం. మేము మాతో పాటు మా సంఘానంతటిని కూడా తీసుకురావడానికి దేవుడు సహాయం చేశాడు. ఆకాశాన్ని భూమిని కలుగు చేసి భూమిని శూన్యములో వేలాడదీసిన దేవుడు ఆయనని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఈ రాత్రి.